హాయ్ అండి. ఈరోజు దుర్గాష్టమి సందర్భంగా మా ఇంట్లో తయారు చేసిన నైవేద్యాలు పూరీలు, హల్వా, శనగలు ఉడకబెట్టి మసాలా వేసి చేస్తామండి. ముందుగా అమ్మవారికి దీపారాధన చేసుకొని కొబ్బరికాయ కొట్టి నైవేద్యం సమర్పించిన తర్వాత ఈ పలహారాలన్నీ నైవేద్యంగా పెడతామండి. వాటిని అగ్నికి ఆహుతి చేసి అమ్మవారికి భోగు సమర్పిస్తామన్నమాట. మా ఇంట్లో మేము ఎప్పుడు దుర్గాష్టమి ఇట్లాగే చేస్తామండి. అమ్మవారి కోసం ప్రత్యేకంగా తయారు చేసిన నైవేద్యాలన్నీ ఇలా అగ్నికి ఆహుతి చేసి భోగం సమర్పిస్తే అమ్మవారి వరకు చేరుతాయని ప్రతీతి. ఇలా పూజ అంతా అయిపోయిన తర్వాత చివరిగా కర్పూర నీరాజనం ఇచ్చుకున్నామండి. ఈరోజు అష్టమి తిథి కదా, అష్టమి రోజు మేము చిన్నపిల్లలందరినీ కన్యా పూజ చేయడానికి పిలుస్తామండి. మా ఇంటి దగ్గరలో ఉన్న 9 సంవత్సరాల వరకు ఉన్న పిల్లలందరినీ మేము ఇంటికి పిలిచి పసుపు రాసి కుంకుమ పెట్టి వారిని అమ్మవారిలాగా భావించి పూజిస్తామండి. మేము వండిన నైవేద్యాలన్నీ కూడా పూరీలు, హల్వా, శనగలు, అందులోనూ దక్షిణ తాంబూలాలతో సహా చిన్నపిల్లలందరికీ కూర్చోపెట్టి అమ్మవారి స్వరూపంగా భావించి వారందరికీ ఆ నైవేద్యాలను ప్రసాదించి వారితో మేము ఆశీర్వాదం తీసుకుంటామండి. దానివల్ల అమ్మవారు మా ఇంటికి ఆ కన్య రూపంలో వచ్చి స్వయంగా మా చేతుల మీదుగా నైవేద్యాలు, దక్షిణ తాంబూలాలు అందుకొని మమ్మల్ని ఆశీర్వదించి వెళ్తుందని గట్టిగా నమ్ముతామన్నమాట. అందుకనే ప్రతి సంవత్సరం మేము క్రమం తప్పకుండా ఇలా కన్యా పూజ చేసి దుర్గాష్టమి రోజున అమ్మవారికి నైవేద్యం, దక్షిణ తాంబూలాలు సమర్పించి చిన్నపిల్లలందరినీ సంతోషపరిచి వాళ్ళ ఇంటికి పంపిస్తాము. మీ ఇంట్లో ఎట్లా చేస్తారో దుర్గాదేవి పూజ నాకైతే కామెంట్ చేయండి. మా ఇంట్లో అయితే ప్రతి సంవత్సరం మేము ఇలాగే చేస్తాము. మా ఇంట్లో చేసే పూజ మీకు కనుక నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. థ్యాంక్ యూ. అందరికీ దుర్గాష్టమి శుభాకాంక్షలు.